నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. మైనార్టీల సంక్షేమానికి 54.34 కోట్ల భారీ బడ్జెట్, మైనార్టీల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కంకణం చుట్టిందని, సబ్ ప్లాన్ అమలు ద్వారా మైనార్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని గొట్టిపాటి యూత్ ఆధ్వర్యంలో ముద్రించిన రంజాన్ జేబ్ క్యాలెండర్ను ఆదివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆవిష్కరణ చేశారు. అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. అలాగే శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదములు అందజేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ మరియు లక్ష్మీ నరసింహ స్వామివార్ల 70వ వార్షిక తిరునాళ మహోత్సవాలు జరుగుతున్నాయని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన కార్యనిర్వహణాధికారి తిమ్మనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12వ తేదీన ఉదయం ధ్వజారోహణ, సాయంత్రం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చే స్వామివారికి పట్టు వస్త్రాల సమర్పణ ఉంటుందన్నారు. 13వ తేదీన ప్రసన్నాంజనేయ స్వామివారికి విశేష అభిషేకము, 108 మంది వేద విద్యార్థులచే వేదపఠనము, సాయంత్రం కోలాట ప్రదర్శన, నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. 14వ తేదీన అనగా తిరునాళ రోజున వేద పండితులు అర్చకులచే మన్యసూక్త పారాయణ, స్వామివారికి ప్రత్యేక అలంకరణ, దర్శన భాగ్యం ఉంటుందన్నారు. కావున భక్తులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని తిమ్మనాయుడు పిలుపునిచ్చారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం సింగరకొండ నందు ఈ నెల 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు స్వామివారి తిరునాళ్ళ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ తిరునాళ్ళలో భాగంగా 12వ తారీఖున ఉదయం ధ్వజారోహణము మరియు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో తిరునాళ్ళ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి శ్రీయుతులు గౌరవనీయులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు మంత్రివర్యులు హాజరవుతారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ తిరునాళ్ళ ప్రారంభించడం జరుగుతుంది. అలాగే ధ్వజారోహణ కార్యక్రమం కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఈ తిరునాళ్ళ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రము గజవాహన సేవలో స్వామివారు మాడవీధుల గుండా ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రెండవ రోజు అయినటువంటి 13వ తారీఖు గురువారం స్వామివారికి కావలసినటువంటి అభిషేక కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 4 గంటలు అభిషేకాన్ని నిర్వహిస్తాము. అదేవిధంగా ఆ రోజు సాయంత్రం కూడా స్వామివారిని ఉష్ణవాహనం నందు మాడవీధుల గుండా ఊరేగించడం జరుగుతుంది. ఆ ఊరేగింపుతో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తున్నాము. అదేవిధంగా రెండవ రోజు అయినటువంటి ఆ రోజు మన్యసూక్త హోమము, మన్యసూక్త పారాయణము మరియు దాదాపు 100 మంది వేద విద్యార్థుల చేత వేద షష్ఠి కూడా నిర్వహించడం జరుగుతుంది. మరియు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళ యొక్క సహకారంతో ఆ రోజు సాయంత్రం జరిగే మాడవీధుల గుండా చుట్టూ జరిగేటువంటి ఉత్సవ కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. వారి యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఈ తిరునాళ్ళలో చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా 3వ రోజు అయినటువంటి 14వ తారీఖున శుక్రవారం ఉన్న చివరి రోజు, ఆ రోజు స్వామివారికి విశేషమైన రోజు. ఆ రోజుని స్వామివారిని ఉదయం నుంచి రాత్రి మొత్తం దాదాపు 24 గంటలు కూడా భక్తులందరికీ దర్శనం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ దేవస్థానం వారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 14వ తారీఖు సాయంత్రం రథోత్సవ కార్యక్రమం నిర్వహిస్తాము. ఈ రథోత్సవ కార్యక్రమానికి కూడా మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆ రోజు కూడా
దాదాపు 100 మంది వేద విద్యార్థుల చేత వేద స్వస్తితో పులుకుతూ మాడవీధులు గుండా స్వామివారు ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ నిర్వహిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీస్ శాఖ వారి సహకారంతో కూడా ఇప్పటి నుంచే వాటికి కావాల్సినటువంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నాము. మరియు ఈ తిరునాళ్ళ సందర్భంగా దాదాపు కొన్ని ప్రభలు కూడా భక్తులు ఏర్పాటు చేస్తారని తెలుస్తున్నది. మరియు అలాగే ఈ తిరునాళ్ళకు వచ్చే భక్తులందరికీ కూడా ఉచిత ప్రసాదాన్ని, మంచినీటిని మరియు మజ్జిగను ఈ వేసవికాలం తట్టుకునేటువంటి చలవ పందిర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ తిరునాళ్ళను దిగ్విజయంగా పూర్తి చేయడానికి భక్తులు మరియు ప్రజలు, రాజకీయ నాయకులందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులందరూ మీ అందరికీ ఉండాలని తెలియజేసుకుంటున్నాను. నాటక రంగంలో ఎందరో మహానుభావులు వారి ప్రతిభను చాటారని, అద్దంకికి చెందిన కళాకారులు నాటక రంగంలో ముందు ఉన్నారని సృజన అధ్యక్షుడు గాడేపల్లి దివాకర్ దత్తు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక కమటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదివారం సృజన సాహిత్య సమావేశం జరిగింది. ముందుగా పలువురు కళాకారులను సృజన తరపున వీరవల్లి సుబ్బారావు, దివాకర్ దత్తు తదితరులు కలిసి శాల్వా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ సృజన తరపున కళాకారులను గుర్తించి సత్కరించడం సంతోషంగా ఉందని, కళాకారులను గుర్తించడంలో అద్దంకి పెద్దలు ముందు ఉంటారని, త్వరలో అద్దంకిలో ప్రముఖ కళాకారుడు అయిన మాణిక్యాలరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని, ఇందుకు అందరి సహకారం అవసరమని కళాకారుడు గోవాడ శ్రీకాంత్ తెలియజేశారు. మాకు ఒక నాటకం ఇస్తే ఆ నాటకం ఆడి ఆ డబ్బులు తీసుకొచ్చాడు, అందరం మేము తెచ్చి మిగిలిన జేబులో పెట్టుకుని ఇంటికి వచ్చే అలవాటే మాకుంది. అయితే మా అన్న స్టేజీల మీద మాట్లాడుతుంటాడు. ఎందుకంటే నాటకానికి ముందుగా ఏ నాటకమైనా స్టేజీలో దాన్ని ఎంటర్టైన్మెంట్ జనానికి అర్థమయ్యేది చెప్తుండే. అయితే ఇప్పుడు అట్లా మాట్లాడే అలవాటు మనకు లేదు కనుక 2 డైలాగులతో ముగిస్తాను. శ్రీహరి సుబ్బిశెట్టి దగ్గర ఏ విధంగా సొమ్ము తీసుకోవాలనేది ఆమె ఆలోచన. శ్రీహరి సుబ్బిశెట్టిని అంతకుముందు కూడా ఉన్నటువంటి ఉంగరాలు మొత్తం వాళ్ళ అమ్మాయి చింతామణి మొత్తం తీసుకొని మనకేమి జరగకుండా, మన పైన వైద్యం కాకుండా వీడు చెప్పులు అయిపోయేటట్టుగా ఆ ఇంటి చుట్టూ తిరగడం మొదలు పెట్టాడు. ఒకరోజు మళ్ళా ఈ సుబ్బిశెట్టి శ్రీహరి ఇద్దరు కలవడం జరిగింది. ఆ కలిసినప్పుడు ఇంకా కొన్ని ఉంగరాలు, మేము బాగున్నాడు కదా, అప్పట్లోనే కోట్లు 14 కోట్లు అద్దెకిలో బజార్లో సెంటర్లో 2 కోట్లు, చిల్లర కోట్లు, బట్టల కోట్లు, ఇట్లా మా వ్యాపారాలు ఉండి ఇది సిట్టిగా. అయితే ఏదో విధంగా కొంత సొమ్ము తీసుకోవాలని శ్రీహరి వచ్చి నేను కలవటంతో, బాబు బాగున్నారు, కూర్చోబెట్టి, బాబు ఏంది బాగా దెబ్బతిన్నారు అయింది. లేదా తప్ప మనకేముంది, మేదరమెట్టి రూట్లో 10 ప్లాట్లు ఉన్నాయి, సింగరగొండ రూట్లో 10 ప్లాట్లు ఉన్నాయి, అద్దెకి టౌన్లో 4 బిల్డింగ్లు ఉన్నాయి, 14 వ్యాపారాలు ఉన్నాయి, మాకేం ఇబ్బంది లేదు. ఈ మొత్తం చెప్పనిచ్చి, బాబు అమ్మాయి అసలు నేను చూసి చాలా రోజులు అయింది, ఇవాళ మళ్ళీ వచ్చారు, మీరు కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలా? సరే మాట్లాడారు. ఆయన గోల్డ్ పెట్టుకుని తిరగాల్సిన వాళ్ళు ఉంగరాలు ఈ రోడ్డు కూడా పెట్టుకుని తిరుగుతున్నారు. మాకేం కరమే ముండలారా మేదరం ఇట్లా కానించి 100 ఎకరాలు ప్లాట్లు వేసాడు మయ్య వెనక ముందు ఉంది, ఏం దాస్తి అని చెప్పనిచ్చి అమ్మాయి 2 ప్లాట్లు కొనుక్కుంది రుద్రయ్య గారి ఇంటి పక్కన. అమ్మాయి కొంచెం డబ్బులు కట్టాల్సి ఉంటే రుద్రయ్య గారికి 2 లక్షలు 3 లక్షలు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అది కొంచెం చదివారంటే విద్యపోయిన వారికి కూడా ఈ నాటకంలో కొంత వేశారని తెలుసు, ఏదో ఒక పాత్ర వేశారు, అది తెలుసు నాకు. దాంట్లో సంబంధం ఉన్న వాళ్ళని నా నేర్పు భంగి, నా నేర్చిన భంగి నలుగురిని గురించి అటు ఈ కార్యక్రమం ఇప్పుడు చేసుకున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, ఎప్పుడో మళ్ళీ వస్తుంది, ఆ అవకాశం వస్తుంది. ఇప్పుడు ఈ 4 నటులని గురించి 4 మాటలు మాట్లాడుకోవడం. గోవాడ శ్రీకాంత్ పేరు మొదట నేను రాయలే, క్షమించాలి నన్ను. నేను 3 పేర్లు రాశా, పెద్దవాళ్ళ పేర్లు. రుద్రయ్య అన్నాడు, ఏంటి గోవాడ శ్రీకాంత్ పేరు మర్చిపోయావు అన్నాడు. శ్రీకాంత్ అంటే చాలా చిన్నపిల్లాడు కదండి, నేను 60 ఏళ్ల పైన వాళ్ళకి రాశానంటే, లేదు శ్రీకాంత్ చాలా ప్రదర్శనలు చేశాడంటే నేను వెంటనే ఫోన్ చేశాను శ్రీకాంత్. 4500 ప్రదర్శనలు చేశాడు శ్రీకాంత్.
ఈ అబ్బాయి ఎట్లా పరిచయం అంటే ఆఫీసర్స్ క్లబ్లో సృజన ఏర్పాటు చేసినప్పుడు చిన్న పిల్లాడు 9th క్లాస్ 10th క్లాస్ చదువుతున్నాడు. గళం విప్పి మంచి పద్యాలు చదివాడు. అద్దంకి మాణిక్యాలరావు గారి గొంతుని ఇంచుమించు అలా ఉండే కంఠమైంది. ఆ గోవాడ శ్రీకాంత్ ఇప్పుడు అంత నటనా విశ్వరూపం చూపెడుతున్నాడంటే నాకు ఆశ్చర్యం. ఇక్కడెవరు కూడా 4-5 వేలకి తక్కువ ప్రదర్శనలు చేసిన వాడు లేరు. మాస్టర్ గారు అయితే దాదాపు 6,000 పైన. ఈ మాస్టర్ గారు కూడా 5,000 ఎన్నో ప్రదర్శనలు ఉన్నాయి. ఈయన అంతే, ఎవరు తక్కువ వాడు కదా. అబ్బాయి 4,500 దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇంకా కొద్ది కాలం అయ్యాక చూస్తే వీళ్ళలాగానే 5,000 దాటుతాడు. 10,000 దాడతాడు. ఏమి అదే 10,000 అద్దంకి చేసుకున్న అదృష్టం అవుతుంది అది. వీళ్ళందరూ మహానటుల్ని సత్కరించుకోవడం అనేది ఒక అదృష్టం. చివర గోవాడ శ్రీకాంత్ గురించి 2 మాటలు చెప్పారు. 10వ తరగతి ఈ అబ్బాయి చదువుతున్నప్పుడు ఒక పక్కన పరీక్షలు రాస్తున్నాడు. 30 రోజులు నాటకాలు ఉన్నాయి. 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చాడు ఆ అబ్బాయి. జీప్లో వెళ్తూ టార్చ్ లైట్ ఏదో వేసుకుని చదువుకుని ఆ అబ్బాయి ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. డిగ్రీలో కూడా ఫస్ట్ వచ్చాడు. ఇట్లా ఒక పక్కన చదువుని కుంటుపడనివ్వకుండా వెళ్తూ మహిళలకు ఆర్థికంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం బీసీ, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఈబీసీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు టైలరింగ్పై ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతుందని ఆసక్తి ఉన్న మహిళలు సద్వినియోగపరచుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ నుంచి మండల కేంద్రంలో శిక్షణ ప్రారంభం అవుతుందని 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు రేషన్, ఆధార్ కార్డులతో సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి ఆన్లైన్లో పేరు నమోదు చేయించుకోవాలన్నారు. శిక్షణ కాలం 45 రోజులు, 60 రోజులు, 90 రోజులు ఉంటుందని, శిక్షణలో 75% హాజరు ఉంటేనే కుట్టు మిషన్ ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషను మరియు ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందినటువంటి కార్పొరేషన్లో కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మన మండలంలో 10వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అర్హత కలిగినటువంటి బీసీ, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ్, ఆర్యవైశ్య, క్షత్రియ, ఈబీసీ కులాలు వర్గాలకు చెందిన మహిళలు ఈ పథకానికి సచివాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 18-50 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమానికి అర్హులు. శిక్షణా కాలం మహిళల ఆసక్తిని బట్టి 45 రోజులు, 60 రోజులు, 90 రోజుల కింద 3 కేటగిరీల కింద ఉంది. శిక్షణ పూర్తిగా ఉచితం. అద్దంకి మండల కేంద్రంలోనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బియ్యం కార్డు, ఆధార్ కార్డుతో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ, డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ కానీ, పంచాయతీ కార్యదర్శి కానీ సంప్రదించి ఓవీఎంఎంఎస్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించుకోవాలి. 75% శిక్షణా కాలంలో హాజరైన వారికి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కుట్టు మిషన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అర్హత కలిగినటువంటి మహిళలు ఈ శిక్షణా కార్యక్రమాన్ని ఉపయోగించుకొని నైపుణ్యాలు పొందవలసిందిగా కోరుతున్నాను. నేటి తరం మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని, మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని ప్రముఖ కవి జ్యోతిష్మతి అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రతిభామూర్తుల సభను నిర్వహించారు. ముందుగా చాకలి ఐలమ్మ, మాజీ ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాలకు ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి కాలంలో మహిళలు వంట ఇంటికే పరిమితం కాకుండా కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకున్నారని, 8 గంటల పనిదినం కోసం పోరాటం చేసి సాధించుకున్న రోజున 1978 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీ నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారన్నారు. ఒక అమ్మాయి కాలేజీలో చేరాలని ఒక 4-5 కాలేజీలు ఆప్షన్ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఒక కాలేజీలో చేర్చాలనుకుంటారు, అమ్మాయి ఇంకో కాలేజీలో చేరాలనుకుంటుంది. నువ్వెందుకు ఆ కాలేజీ సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ చేరుతున్నారు కాబట్టి చేరుతున్నాను, మా స్కూల్లో అక్కడ చేరమన్నారు కాబట్టి చేరుతున్నాను, ఇవి కాదు రావాల్సిన సమాధానాలు.
ఆ అమ్మాయికి స్పష్టత ఉండాలి తను సెలెక్ట్ చేసుకున్న కాలేజీ గురించి. నాకు ఫలానా సబ్జెక్ట్ ఇష్టము, ఆ సబ్జెక్ట్ చెప్పే టీచర్లు ఆ కాలేజీలో ఉన్నారు, అందువల్ల నేను ఆ కాలేజీలో చేరాలనుకుంటున్నాను. ఇటువంటి ఒక హేతుబద్ధమైన కారణం చెప్పగలిగిన స్పష్టత ఆ అమ్మాయికి ఉన్నప్పుడు అది ఆ అమ్మాయి సాధికారిత అవుతుంది. ఏ చదువు చదవాలి, ఏ ఉద్యోగం, ఏ వృత్తిలో సెటిల్ అవ్వాలి, ఏ కెరీర్ని ఎంచుకోవాలి అన్న విషయం గురించి స్పష్టత. ఇది ఎంత పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నారు, ఏ స్థాయికి వెళ్ళారు అన్న విషయం కాదు, తనకి ఇష్టమైన దాన్ని సాధించుకుందా లేదా, అది సాధికారితకు సంబంధించిన విషయం. ఒక కోటీశ్వరుడు ఉంటాడు, కూతుర్ని అమ్మ నువ్వు సీట్ సంపాదించుకోలేకపోయినా సరే నేను ఎన్ని లక్షలైనా సరే డొనేషన్ కట్టి చేరుస్తాను, నువ్వు డాక్టర్ కావాలి అంటాడు. కానీ నిజానికి అమ్మాయికి సీట్ సంపాదించుకోగల శక్తి ఉన్నప్పటికీ కూడా డాక్టర్ విద్య మీద ఆసక్తి లేదనుకోండి, నేను నర్సు కావాలనుకుంటున్నాను, వైద్య వృత్తికి సంబంధించిన ఉద్యోగమే అది, కానీ నేను డాక్టర్ కావాలనుకోవట్లేదు, నేను నర్సు కావాలనుకుంటున్నాను, డాక్టర్ కంటే నర్సు చేసే సేవ గొప్పది, నేను మానవ సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను నర్సే కావాలనుకుంటున్నాను అంటుంది అమ్మాయి. ఇది ఎంత గొప్ప ఉద్యోగం, ఎంత స్థాయికి వెళ్ళింది, ఎంత పెద్ద చదువు చదివింది, ఎంత ఉద్యోగం సంపాదించుకుంది, ఉద్యోగం చేసి ఎంత సంపాదించింది అన్న దానికంటే కూడా ఆ అమ్మాయి దృక్పథం ఏమిటి, అమ్మాయి దృక్పథం సేవా దృక్పథం, తనకు కావలసింది తను సాధించుకుందా లేదా, అది ఆ అమ్మాయి సాధికారితకు సంబంధించిన విషయం. ఆర్థిక సాధికారిత, ఆడవాళ్ళందరూ ఉద్యోగాలు చేయాలి, వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకోవాలి. 1948 ఏప్రిల్ 24వ తేదీన మైసూరు రాష్ట్రంలోని మాండ్య జిల్లాలో పాండవవర తాలూకా మిల్క్ కోటలో ఒక సాంప్రదాయ తమిళ అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు జయలలిత గారు. ఈవిడ తల్లి పేరు వేదవల్లి, తండ్రి పేరు జయరామన్. ఈ దంపతులకి జయలలిత గారు రెండవ సంతానం. వీళ్ళకి 3 పిల్లలు, 2 మగపిల్లలు, మధ్యలో జయలలిత గారు ఒక అమ్మాయి. వీళ్ళ తాతగారులు తమిళనాడులోని శ్రీరంగానికి చెందిన వాళ్ళు. శ్రీరంగం నుంచి ఆ కుటుంబం వలసలు వచ్చేసాయి. కొంతమంది గుంటూరు, కొంతమంది నెల్లూరు. అలాగే జయలలిత గారి తాతగారు మైసూరులో స్థిరపడ్డారు. జయలలిత గారి తాతగారు అంటే వాళ్ళ నాన్నగారు జయలలిత గారి తాతగారు మైసూరు రాష్ట్రంలో మైసూరు మహారాజు జయరామచంద్ర వడియార్ రాజుగారి దగ్గర ఆస్థానంలో ఆస్థాన వైద్యుడిగా పనిచేసేవారు. ఆ ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా రాజుగారి మీద అభిమానంతో వాళ్ళ సంతానాన్ని అందరికీ జయ అని వచ్చేలాగా నామకరణం చేసేవాళ్ళు. ఆ క్రమంలోనే ఆయనకి జయ విలాస్, లలిత విలాస్ అనే 2 ఇళ్ళు ఉండడం, ఆ 2 పేర్లు కలిసి వచ్చేలాగా జయలలిత గారికి జయలలిత అని నామకరణం చేస్తారు. జయలలిత గారు నిండు పౌర్ణమి రోజు, శుక్రవారం రోజు మఖా నక్షత్రంలో, సాక్షాత్ ఆ పార్వతీదేవి పుట్టిన నక్షత్రంలో పుడతారు. వాళ్ళ నాన్నగారు చాలా సంతోషపడతారు. గొప్ప టైంలో పుట్టింది నా కూతురు, ప్రతి తండ్రికి ఆ ఆనందం అనేది ఉంటుంది. అలాగే ఆయన కూడా చాలా ఆనందపడి గబగబా ఆ జాతకాన్ని తీసుకొని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తారు. ఆయన చెప్తారు, నీ కూతురు ఎప్పటికైనా రాజకీయ రంగంలో గొప్ప ఉన్నత స్థితికి చేరుకుంటుందని ఆయన చెప్తారు. వాళ్ళ తండ్రి గారు అనుకుంటూ ఉండేవారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.